రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో దామోదర రాజనరసింహ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317/46 ద్వారా ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో రేవంత్ సర్కారు మార్చిలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన మంత్రులు దుద్దిల్ల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్లతో ఈ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇదివరకే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో తొలి మీటింగ్ నిర్వహించిన సబ్ కమిటీ లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరొకసారి భేటీ కానుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో దామోదర రాజనరసింహ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317, జీవో నెంబర్ 46 ద్వారా ఉద్యోగులు ఉపాధ్యాయులు నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో రేవంత్ సర్కారు మార్చిలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన మంత్రులు దుద్దిల్ల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్లతో ఈ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇదివరకే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో తొలి మీటింగ్ నిర్వహించిన సబ్ కమిటీ లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరోసారి భేటీ కానుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. సచివాలయ వేదికగా ఇటు దామోదరం రాజనరసింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయితే జరగనుంది. ఈ యొక్క సబ్ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధరబాబు ఇద్దరు పాల్గొనాల్సి ఉండగా పొన్నం ప్రభాకర్ అమెరికా పర్యటన, దుద్దిల్ల శ్రీధరబాబు అమెరికా పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో పొన్నం ప్రభాకర్, రాజనరసింహ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ యొక్క జీవో నెంబర్ 317 అదే 46 సంబంధించినటువంటి అంశంపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ సబ్ కమిటీలో ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించినటువంటి సమస్యలపైనే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జీవోలకు సంబంధించినటువంటి అంశాలు అసంతృప్తి తీవ్రమైనటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు కానీ అనేక సందర్భాల్లో కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం లాఠీలు కూడా జులిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు వచ్చి రాగానే ఈ 317 జీవోకు సంబంధించినటువంటి అంశంలో 46 జీవోకు సంబంధించినటువంటి అంశంలో సమస్యను పరిష్కారం చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి అంటే పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అధ్యక్షుని హోదాలో కూడా ఈ యొక్క 317 జీవోకు సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో కాంగ్రెస్ సర్కారు వచ్చి రాగానే 317 జీవో 46 జీవో పైన దృష్టి సారించింది. వెంటనే మార్చిలో దీనిపైన సబ్ కమిటీని, కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దామోదర రాజనరసింహ అధ్యక్షతన దుద్దిల్ల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్తో కూడినటువంటి యొక్క సబ్ కమిటీని ఏర్పాటు చేయగా ఒకసారి ఉద్యోగ సంఘాలతో కూడా ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలతో కూడా భేటీ అయినటువంటి ఈ సబ్ కమిటీ మరొకసారి ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో ఉద్యోగ సంఘాలతో కూడా ఉన్నతాధికారులతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఇటు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలతో భేటీ అయినటువంటి సందర్భంలో కొన్ని లిఖితపూర్వకమైనటువంటి సమస్యలను కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా ఇప్పటికే పరిశీలించినటువంటి సబ్ కమిటీ ఈరోజు మరొకసారి భేటీ అవుతున్న నేపథ్యంలో దుద్దిల్ల శ్రీధరబాబు విదేశీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో
పొన్నం ప్రభాకర్తో కలిసి దామోదర రాజనరసింహ ఇతర ఉన్నతాధికారులతో ఈ యొక్క సబ్ కమిటీ సమావేశంలో ఈ యొక్క జీవోలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా వీటిని ఎత్తేయాలంటే డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు 317 జీవో విషయంలో స్థానికత అంశంగా అనేక ఆందోళనలు జరిగినాయి. ఇటు ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఇటు దీన్ని ఎత్తేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇటు మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు బదిలీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. వీటిని కూడా ఇటు డిఈఓలు ఈరోజు రేపు దీనికి సంబంధించినటువంటి కూడా జాబితాను కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. 15 తారీఖు లోపు తుది జాబితాను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఎస్జిటీలకు సంబంధించినట్టు కూడా 21 నుండి ఈ యొక్క బదిలీలకు సంబంధించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు స్కూల్ అసిస్టెంట్లు పండిట్లు వీళ్ళందరూ కూడా పీఈటు బదిలీలు అదేవిధంగా ప్రమోషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఈ ప్రాసెస్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 317 జీవోను ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా చర్చించి సాధ్యాసాధ్యాలు దీనిపైన సవరణ లేకపోతే ఎత్తివేయడం అనేటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు. మరొకవైపు 317 జీవోకు సంబంధించినటువంటి తలెత్తినటువంటి వివిధ అంశాలను కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని స్థానికత అంశంగా ఏ జిల్లా వాళ్ళకు సంబంధించి ఒక జిల్లా వాళ్ళు ఇంకొక జిల్లాలకు కాకుండా అనేక రకాల వీడియోలకు సంబంధించినటువంటి సమస్య కూడా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఈ యొక్క సబ్ కమిటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటిని త్వరగానే వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ యొక్క సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సబ్ కమిటీలో కూడా దీనిపైన నిర్ణయం తీసుకొని ఇటు ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత దీనిపైన ప్రభుత్వం 317 జీవో పైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు 46 జీవోకు సంబంధించినటువంటి 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రాచకొండ సైబరాబాద్ ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోలీసు ఉద్యోగాలు కానీ ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగే విధంగా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే విధంగా ఈ యొక్క జీవోలు ఉన్నాయని చెప్పేసి ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి ఇటు పోలీసు అంటే కానిస్టేబుల్స్ ఎంపికైనటువంటి అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వెంటనే వీటికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో మొన్న కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించినటువంటి కూడా వాళ్ళకు పోలీసు ఉద్యోగాలను అయితే భర్తీ చేశారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వాళ్ళందరికీ కూడా ఇటు ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో సెలెక్టెడ్ అభ్యర్థులందరికీ కూడా వాళ్ళను ఉద్యోగాలకి తీసుకోవడం జరిగింది. దీంతో ఇటు 46 జీవో పైన గ్రామీణ నిరుద్యోగ యువత అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. 53% ఇటు ఉద్యోగాలు మొత్తం కూడా ఇటు ఈ 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళకే లాభం చేకూరుస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 46 జీవోను కూడా ఎత్తేయాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా ఈ యొక్క సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ దీనిపైన భేటీ అవుతున్నది. గ్రామీణ నిరుద్యోగ యువతకు కూడా ఎలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదని చెప్పేసి ఇప్పటికే 21 పోలీసు మండలకు సంబంధించినటువంటి అంశంలో కూడా వీళ్ళందరూ కూడా గ్రామీణ యువతకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక వాదన ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా చర్చిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కానీ 317 జీవో వల్ల కానీ 46 జీవో వల్ల కానీ ఎవరికి కూడా అన్యాయం జరగొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇప్పటికే ఇటు కొంతమందికి నియామక పత్రాలు మొన్న ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొకసారి ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ యొక్క ఉద్యోగాల భర్తీలో కూడా ఎలాంటి అన్యాయం జరగొద్దని చెప్పేసి ఎలాంటి విద్యార్థులకు నష్టం జరగొద్దని చెప్పేసి నిరుద్యోగ యువతకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పేసి ముఖ్యంగా ఇటు గ్రామీణ నిరుద్యోగ యువతకైతే ఎలాంటి నష్టం జరిగే విధంగా ఈ యొక్క ఉండొద్దని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు విధానాల వల్ల అనేక మంది నిరుద్యోగ యువత ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఉద్యోగాలు కోల్పోయారని చెప్పేసి ఉన్నటువంటి అపవాదం ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన మరొకసారి చర్చిస్తూ ఉన్నది. ఈ యొక్క సబ్ కమిటీ భేటీలోనే దీనిపైన ఒక తుది నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయాన్ని కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్ రాంబాబు, ఒకటి ప్రధానంగా అంటే ఏదైతే ఈ కమిటీ సమావేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యోగ సంఘాల ఎన్జిఓస్ నేతలు కానీ లేకపోతే జేఏసీ నేతలు కానీ ఎవరెవరు పాల్గొంటున్నారు, ఇటువైపు ఉపాధ్యాయులకు ప్రధానంగా మీరు చెప్పినటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ సో ఎవరెవరు పాల్గొన్నారు ఎవరికి మనకు సమాచారం ఉందా? అంటే ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ప్రధానంగా దామోదర రాజు ఈ యొక్క సబ్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. అతని నేతృత్వంలోని ఈ యొక్క సబ్ కమిటీ సమావేశం జరుగుతూ ఉన్నది. పొన్నం ప్రభాకర్ కూడా దుద్దిల శ్రీధర్బాబు ఇద్దరు పాల్గొనాల్సి ఉన్నా పొన్నం ప్రభాకర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. శ్రీధర్బాబు మాత్రం విదేశాల్లో ఉన్నారు. కాబట్టి ఇటు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఉన్నతాధికారులతో
ఇటు ఈ యొక్క 317 జీవోకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఇటు ఉద్యోగస్తుల నుంచొని రాతపూర్వకంగా వారి సమస్యలను తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఫిర్యాదులను మొత్తం కూడా పరిశీలించి వీటిపైన ఒక నివేదిక రూపొందించేటువంటి అవకాశం ఉంది. ఉన్నతాధికారులు మాత్రమే ఈ యొక్క భేటీలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇదివరకే ఉద్యోగ సంఘాలు జేఏసీ నాయకులను కూడా పిలిచి ఈ యొక్క రాతపూర్వకంగా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి సబ్ కమిటీలో కేవలం పొన్నం ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులు, విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. రైట్ అండ్ రాంబాబు, ఒకటి అంటే 317 అలాగే జీవో 46 ద్వారా ఉద్యోగులు ఉపాధ్యాయులు నెలకొన్న సమస్యలతో పాటు ఇంకా అంటే విభజన తర్వాత వచ్చే అంశాలు ఏమైనా ఉద్యోగులకు సంబంధించి ఆ అంశాలు ఏమైనా కొలిక్కొచ్చి లేకపోతే అవేమైనా ఈరోజు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఇది కేవలం 317 జీవోలో తలెత్తినటువంటి సమస్యలు, అదేవిధంగా 46 జీవో వల్ల నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మాత్రమే ఈ యొక్క సబ్ కమిటీ భేటీలో చర్చిస్తారు. ఇప్పటికంటే దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఈ యొక్క విభజనకు సంబంధించినటువంటి అనేక సమస్యలు అలానే ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని సమస్యలు అలానే ఉండిపోయినాయి. ఇటు తెలంగాణకు, ఆంధ్రకు సంబంధించినటువంటి ఉద్యోగులకు విషయంలో కూడా ఇంకా కేటాయింపుల విషయంలో కూడా కొన్ని సమస్యలు వివాదం అట్లే ముదురుతా ఉన్నది. దీనికి సంబంధించి కొంత పరిష్కారం చూపేటువంటి చేసినా అది ఇంకా ముందుకు సాగలేదు. దీనిపైన కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్చించేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అయితే ఈ 317 జీవో వల్ల తలెత్తినటువంటి సమస్యల్ని మాత్రమే ఈ యొక్క సబ్ కమిటీ చర్చిస్తుంది. అదేవిధంగా 46 జీవోతో నష్టం ఏంటని దానిపైన చర్చించి ఇదివరకు ఒకసారి చర్చించిన నేపథ్యంలో మరొకసారి ఈ యొక్క సమస్యల్ని మొత్తం కూడా రాతపూర్వకంగా తీసుకున్నటువంటి సమస్యల్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటికే అధ్యయనం చేసినటువంటి నేపథ్యంలో దీనంతా కూడా ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చి దీని సమస్యను తుది పరిష్కారం చూపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.